హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఈజీగా చేసుకునే రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. చింతపండును వేడి నీటిలో నానబెట్టి చింతపండు గుజ్జు తీసి అందులో పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి వేసి కన్సిస్టెన్సీ వచ్చే వరకు స్టవ్ మీద బాయిల్ చేయాలి. ఇలా చేసిన చింతపండు పేస్ట్ ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2-3 నెలల పాటు యూస్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ రెడీ అయ్యాక పులిహోర మెయిన్ టేస్ట్ ఈ తాలింపులోనే ఉంటుంది. కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక గుప్పుడు వేరుశనగ గింజలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చిల్ల అల్లం ముక్కలు, పసుపు, మెయిన్ ఇంగువ. ఇది వేస్తే పులిహోర నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది. నేను బెల్లం యాడ్ చేశాను, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. తాలింపు మంచిగా కలర్ చేంజ్ అయ్యాక చింతపండు పేస్ట్ ని యాడ్ చేసుకుని 1 మినిట్ లో స్టవ్ ఆఫ్ చేసి ఆ తాలింపుని రైస్ లో యాడ్ చేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే మన చింతపండు పులిహోర రెడీ. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక సరికొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ బాయ్.